Fish on. Fish on. Beautiful sight. హలో మామ, నమస్తే మామ. కుర్రమండలకి ఎప్పుడు వచ్చినట్టే మళ్ళీ ఇలా సాయంత్రం పూట అయితే వచ్చినాం. అది కాక ఇలా కొత్త కప్పలు అయితే బుక్ చేసి తెప్పించిన. అవి ఇవే. వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, తీసుకునే వాళ్ళు తీసుకోండి. కుర్రమంటలు పట్టాలంటే ఇలాంటి కప్పలు పక్క మామ. మన వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లైక్ కొట్టి పక్కన గంట కూడా కొట్టండి మామ. మనం వాడే రాడ్ వచ్చేసి డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడ్, 6.6 ఫీట్ రాడు. డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రీలు YZR9 బ్రిడల్ లైన్ 0.28 mm మామ. చూడు మా కుర్రమాట ఒడ్డున వండుకొని పొరలాడుతుంది. భయం లేదు దానికి. కప్పు fish on. కప్పు fish on. కప్ప దాని మీద వండుకున్నాక కొట్టింది మామ. చేప చూసిరు కదా కప్పని ఎట్లా కొట్టిందో. కొరమాట మీద నుంచి కప్ప వచ్చినాక అటాక్ చేస్తుంది మామ. కప్ప ఎప్పుడైనా ఇట్లా గాలాలు దానికి ఉండి చేపకుండి కప్ప పైకి ఎక్కిందో దారం. దట్ ఈస్ బెస్ట్ ఫ్రాగ్. రెండు దీని ఒక్కటి కాదు గారాలు మామ. కప్ప గారాలు చూసిరు కదా, దానికి రెండు దవడకు దిగినాయి. ఇంకెక్కడ పోతుంది మామ. ఈజీ కిలో ఉంటుంది మా కప్ప. గారాలు చేపనట్లు ఉండి కప్ప పైకి ఎక్కుతుంది. ఇప్పుడైతే ఇంకోటి కొత్త ఫ్రాక్ వచ్చినాయి, ఇది బుక్ చేసింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడితే తీసుకోండి. మామ ఒక్కసారి అటాక్ చేయలేదంటే రెండోసారి పక్కా అటాక్ చేస్తుంది మామ. Fish on. Fish on. Fish on. Fish on. Beautiful sight. అప్పటి నుంచి కొడుతుంది. గంట సేపు 5 కొట్టబట్టి నీ అవ్వ. మింగింది కేజీ ఈజీగా. చూసిరమ్మా మన కప్ప. ఒకటే గలం తింది కానీ బందోబస్తు తింది. బ్యూటిఫుల్. अरे మామ లావు చేప అయితే మిస్ అయింది. దాని తర్వాత ఇంకొకటి పక్కన అటాక్ చేస్తుంది చూడండి. Fish on. Fish on. Fish on. ఎక్కడ పోయేది మొత్తం మనకు త్రాడు పడ్డాయి. ఈ ఫిష్, ఈ ఫ్రాక్ వచ్చి సెకండ్ ఫిష్. చూసిరా మా కప్ప. నేను ఎప్పుడు వేస్ట్ కప్పలు చెప్పను మా, ఏమైనా పనికొచ్చేది చెప్తా. దీని ఇంకో డిస్క్రిప్షన్లో ఉంది, తీసుకోండి.
మావి చూడడానికి కప్పలాగా కాదు, ఎలక పిల్లలాగా ఉంటాయి. దీనికి పడతాయో పడవ అనుకున్నా, బాగానే పడుతుండేది. ఇప్పుడు ఒకటి పడుతుంది చూడండి. చిన్నదే ఏమో, నేను అప్పటి నుంచి కొట్టింది బాగానే ఉంది. గుంజేటప్పుడు 1/2 kg ఉంటుందేమో అనుకున్నా, ఒడ్డుకు వచ్చినాక చూస్తే మామూలుగా లేదు, మా కిలోకి కొంచెం తక్కువ ఉంటుంది. ఓహో, మంచిగా వచ్చింది. సో గుంజుతో వచ్చేటప్పుడు ఏమో చిన్నదనుకుంటే బ్యూటిఫుల్ సైజ్. లాస్ట్ గ్రిప్స్ ఎన్ని పడ్డాయి కానీ అమ్మ గ్రిప్ అసలు మా కప్ప లింక్ డిస్క్రిప్షన్ ఉంటే తీసుకోండి. మామ ఇంక ఇంటికి పోదాం, టైం అవుతుందని చెప్పి కొద్దిసేపు వేసా. ఇప్పుడు ఒకటి పడుతుంది చూడండి. కొట్టింది. 1 more fish. కప్ప ఇది 4వ చేపను 5వ చేపను. ఈ కప్ప కూడా ఒకటి ఇంచెద్దు 2 బందోబస్తు దిగినాయి. గాలాలు 2 ఒక్కటేసారి దిగినాయి, ఒకటి కూడా కాదు. నీళ్ళ నుంచి ఒడ్డుకి వెళ్ళాక మీకు ఎన్ని చేపలు పడ్డాయో చూపిద్దాం అనుకున్నా, కానీ మేము ఒడ్డుకి వెళ్ళే లోపల చీకటి అయింది. నేను తమ్ముళ్ళకి ఫోటో దిగుదాం అనుకున్నా కానీ మర్చిపోయినా మామ, మీకు కూడా చూపించలేకపోయినా ఎన్ని చేపలు పడ్డాయో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా వేయండి నెక్స్ట్ ఎలాంటి చేపలు పట్టాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుర్తుంది కదా, కప్ప లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి.